విమెన్ కమిషన్ పెట్టినట్టు మెన్ కమిషన్ పెట్టండి. మగవాళ్ళు కూడా బాధితులు ఉంటారు కదా ఆడవాళ్ళ వల్ల, వాళ్ళకి కంప్లైంట్ చేసుకునే ఒక అవకాశం ఇవ్వండి. అర్థమైందా? సో అదొక్కటి చెప్పదలుచుకున్నా. ఇక ఆమె సచ్చీలతకి వదిలేద్దాం. ఓకే, శారదా నేరళ్ళ గారి ఆమె ఎంత జెన్యున్ గా చేస్తుందా, వాడెవడు రాయదాస్ అనేటోడోడు, జమీల్ అనేటోడోడు, ఎవడోడు వాడు పొద్దుగాలు వేస్తే కాంగ్రెస్ వ్యతిరేకంగా పోస్టులు పెడతారు. వాడికి ఒక సిద్ధాంతం లేదు. ఇక్కడ H1B ఆన్లైన్ల దగ్గర పైసలు ఆడుకొని వాడిని స్వార్థానికి వాడుకుంటారు. ఇట్లా రకరకాల ఉన్న వాళ్ళు వాడు వచ్చేసి శారదా నేరలతో మీటింగ్ పెడితే శారదా నేరల వాళ్ళకి సపోర్ట్ గా ఈమె ఇది మీటింగ్లు కండక్ట్ చేస్తారు, మీటింగ్లు అటెండ్ అవుతారు, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడతారు. సో ఇక వాళ్ళ సచ్చీలతకి వదిలేద్దాం. ఓకే, నేను ఒకటే ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే శారదా నేరలని ఆ పొజిషన్ నుంచి తీసేయడం 2 నిమిషాల పని కాదు. ఓకే, సో అంటే ఆమె ఇష్టము, ఎవరికి ఏ అధికారం ఇచ్చినా దాన్ని దుర్వినియోగం చేస్తే అది అధికారమే కాదు, ఈవెన్ ముచ్చట చెప్పినా జర్నలిజం అయినా ఏదైనా మనము ఒక హద్దులకు మించి ఇల్లాజికల్ గా ఓకే చేస్తే ప్రజలు మనకి ఆ మద్దతు ఇవ్వరు, లేకపోతే చూడరు, లేకపోతే వాళ్ళని తీసేయమని, ఇంకా ఎక్కువ చేస్తే తీసేయమంటారు. సింపుల్. ఓకే, సో ఆ క్రమంలో శారదా నేరళ్ళ ఆమె సచ్చీలతని, అంటే శారదా నేరళ్ళ అంటే ఇప్పుడు మొన్న పోయింది ఈటీవీలో ఎవరో పిలిస్తే పోయింది, వాళ్ళు ఒక టీం వర్క్ తోటి చేసుకుంటున్నారు. సో అక్కడ ఈ యొక్క ఇది మీటు ఉద్యమాలని, లేకపోతే మహిళల్ని వాళ్ళ ఇష్టం లేకుండా ఎవరు ఏది చేయరు. చేస్తే రేపులు అయితే అది నిర్భయాలు దిశాలు అయితే అప్పుడు అది ఇమ్మీడియట్ గా పోలీస్ కేసులు అయితే అది పెద్ద ఇష్యూ అవుతుంది. వాళ్ళకి ఇష్టంతో చేసినప్పుడు మనం ఎవ్వడవి ఏమి అనడానికి హక్కు ఉండదు. అర్థమైందా? ఇప్పుడు సృష్టి వర్మ గురించి చెప్తారు. సృష్టి వర్మ అనే ఆమె 15 ఏళ్ల పిల్లకి పనిచేసే హక్కు, బాల్య కార్మిక చట్టాలు లేవా? బిలో 15 or 18 లోపల పని చేయకూడదు అని అన్నప్పుడు ఆమె పనిచ్చినోడు వాడిని అనాలి కదా ఫస్ట్. మరి పనిచ్చినోడు వాడు 18 దాటిందని పనిలో పెట్టుకున్నప్పుడు ఆమెకు డాన్స్ అవకాశాలు ఇచ్చినప్పుడు మరి ఈయన కూడా 18 దాటిందని అనుకొని ఉంటాడు కదా. మరి ఒకవేళ నిజంగా ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ అయినాక వితిన్ 1 week or 10 days లోపల ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇలా మీటూ ఉద్యమాలని చెప్పేటోళ్ళు నువ్వు అన్ని వాని ద్వారా ఆఫర్లు పొంది, వాని ద్వారా అవకాశాలు పొంది, నీకు పేరు ప్రతిష్టలు తెచ్చుకొని డబ్బులు తీసుకొని మళ్ళీ నన్ను వాడుకున్నాడు అంటే యూ కుడ్ హ్యావ్ సెడ్ నో. వాడు అడిగే హక్కు అనుకుంటుంది, అడగడం నేరం కాదు. అడిగితే నో అని చెప్పే హక్కు నీకుంటుంది. యూ కుడ్ హ్యావ్ సెడ్ నో. లేదు, వర్క్ ప్లేస్ లో వర్క్ లాస్ కి వ్యతిరేకంగా వాడి ఇట్లా ప్రశ్నిస్తే వాని మీద అప్పుడే కంప్లైంట్ ఇవ్వనుంటివి, వాని యొక్క సినిమా ఏజెన్సీని బంద్ చేయించటోళ్ళం. నువ్వు వానికి ఓకే అంటావు, ఆఫర్ తీసుకుంటావు, నువ్వు సినిమా పొందుతావు, అన్ని రకాల లబ్ధి చేకూర్చుకుంటావు, మళ్ళీ వాడు నన్ను మీటూ వాడుకున్నాడు అంటే నో, దిస్ అబ్యూస్ డస్ నాట్ వర్క్. నీకు నచ్చకపోతే అదే రోజు యూ కుడ్ హ్యావ్ సెడ్ నో అండ్ యూ కుడ్ హ్యావ్ టేక్ అదర్ యాక్షన్స్. దెర్ ఆర్ సో మెనీ లాస్. ఇది వర్క్ ప్లేస్ లో హరాస్మెంట్ కానీ వర్క్ ప్లేస్ సంబంధించిన లాస్ ఉన్నాయి. అడగడం నేరం కాదు. నువ్వు అడిగినాక నో చెప్పినాక కూడా వాడు కన్సిస్టెంట్ గా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నో చెప్పినాక కూడా నిన్ను కన్సిస్టెంట్ గా ఒక 2-3 సార్లు నువ్వు నో చెప్పినాక కూడా వాడు ఇక నీ పనిని వేసుకొని ఇక్కడ నన్ను మెంటల్ పీస్ తీసేసి ఇబ్బంది పెడుతున్నాడు అంటే యూ కెన్ బ్లాక్ హిమ్. అది అట్లా అయినా సరే నేను ఇంటికి వస్తున్నాడు ఇంకా ఇబ్బంది పెడితే ఎస్ యూ కెన్ టేక్ లీగల్ యాక్షన్. కానీ అడగడమే నేరము అనడం మరి అట్లనే అదే నిజమైతే భూమి మీద ఇన్ని జీవులు ఎట్లా పుడుతున్నాయి? ఇండియాలో 140 కోట్ల మంది ఎట్లా ఎవడు ఏం చేసుకోకపోతే? మీ అమ్మ నాన్న చేసుకోకపోతే నువ్వు భూమి మీదకి రాలే కదా. అంటే సమాజంలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. మరి ఎట్లా చేసుకుంటారు? ఒక ఆడ మగ ఇద్దరు కలిస్తేనే కదా కార్యక్రమం, ఇద్దరు ఎంజాయ్ చేస్తారు కదా. ఎవరిని అడగొద్దు అంటే మరి ఎట్లా హౌ దే ఎంజాయ్ ఆ యొక్క ఆ భావతృప్తి ఎట్లా పొందుతారు? అదేం తప్పు కాదు, సెక్స్ చేసుకోవడం తప్పు కాదు కదా. అన్ని జీవులు చేస్తాయి కదా, మన ఒక మనిషి చేస్తలేడు కదా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? స్ట్రెస్ హార్మోన్స్ వెళ్ళిపోతాయి కదా, మంచి హార్మోన్స్ వస్తాయి కదా, ప్లెజెంట్ హార్మోన్స్ వస్తాయి కదా. సో అది సృష్టి పెట్టిన ధర్మం కదా. సో అది చేసుకోవద్దు లేకపోతే అది అడగొద్దు అని ఎవరు చెప్పినరు? సంతోషపడు. నువ్వు వానికి అట్లా నిన్ను చూస్తే ఆ ఫీలింగ్స్ వచ్చినాయి, అట్రాక్టివ్ ఉన్నావు అంటే సంతోషపడు. యూ కెన్ సే నో. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సే నో. కోట్ల మందిని కంట్రోల్ చేయలేం కదా. సింపుల్. నువ్వు నో చెప్పినాక కూడా ఇక నిన్ను కన్సిస్టెంట్ గా 4 సార్లు నో చెప్పినాక కూడా వాడు ఇబ్బంది పెడితే ఎస్ టేక్ లీగల్ యాక్షన్స్. దెన్ దట్ కమ్స్ అండర్ స్టాకింగ్. దెర్ ఆర్ ఆల్రెడీ లాస్ ఫర్ దట్. కానీ నీవు మాత్రం ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ వాడికి కనీసం వాడి బాధనో వాడి ఫ్రస్ట్రేషన్నో వాడి మంచో చెడో వానికి ఎక్స్ప్రెస్ చేసే హక్కు వానికి లేదు అంటే మళ్ళీ ఇక్కడ జెండాను తీసుకొస్తావు.
నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సో ఆ క్రమంలో ఇది శారదా నెరల గారు చెప్పిన సజ్జనార్ అనేటోడు ఆయన ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎంతమంది దగ్గర ప్రైజ్ తీసుకున్నాడు, అవన్నీ వీళ్ళందరి ఫోన్లు పట్టుకొని వస్తే వీళ్ళకు అఫీషియల్ ఫోన్లు, అధికార ఫోన్లు, అనధికారిక ఫోన్లు అన్ని పట్టుకొని వస్తే వీళ్ళందరి బతుకులు భాగవతం బయటపడుతుంది. అది తులసి చంద్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సరే, సజ్జనార్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, శారదా నెరల గారు కావచ్చు, ఎవరైనా సరే, ప్రతి మనిషికి యొక్క 10 మంచి లక్షణాలు ఉంటే 2 అవలక్షణాలు ఉంటాయి. ఓకే, ఇంకా ఒక్క అవలక్షణం లేడు అయితే వాడు యొక్క రమణ మహర్షి ఇంకోటో అవుతాడు కావచ్చు, దేవుడు అవుతాడు కావచ్చు. కానీ ప్రతి మనిషికి 1, 2 వాని వీక్ పాయింట్లు ఉంటాయి. ఓకే, సో వీళ్ళందరి ఫోన్లు పట్టుకొని వస్తే అధికారిక ఫోన్లు, అనధికారిక ఫోన్లు అందరి బతుకులు బయటపడతాయి, భాగవతం బయటపడుతుంది. ఓకే, సో ఆ క్రమంలో ఏది సజ్జనార్ గారు ఇంకా ఆయన ఎంతమంది దగ్గర బ్రైబ్ తీసుకున్నాడు ఏందనేది ఒకటి. ఫేక్ ఎన్కౌంటర్లు 2 ఫేక్ ఎన్కౌంటర్లు చేసిండు మనకు తెలిసిన కాడికి. తెలియని లాకప్ డెత్లు, ఇంకా ఫేక్ ఎన్కౌంటర్ మనకు తెలియని పబ్లిక్ లోకి రాని ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఓకే, ఈవెన్ సో అంటే ప్రజల యొక్క భావోద్వేగాన్ని ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు కామ్ చేయడానికి నువ్వు అమాయకులను చంపేసినావేమో మాకేం తెలుసు. ఇప్పుడు దిశ కేసులో వాళ్ళే రేపు చేసిన ఒక్క ఆధారం చూపెట్టండి. ఆ పేదింటి పిల్లలు 4 లారీ క్లీనర్స్ని తీసుకొచ్చి నువ్వు చంపినావు. నిజంగా కేటీఆర్ చేసిండా, లేకపోతే అప్పుడున్న ఇంకా మంత్రి కొడుకు చేసిండా, ఎవడు చేసిండో మాకు తెలియదు. నువ్వేం విచారణ చేయలేదు, ఒక DNA రిపోర్ట్ శాంపుల్స్ పెట్టలేదు, ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ పెట్టలేదు. నువ్వు ఒక పేదింటి వాళ్ళని తీసుకొచ్చి చంపేసినావు, ఫేక్ ఎన్కౌంటర్ చేసినావు. సో వాట్ ఎవిడెన్స్ యూ హ్యావ్? నువ్వు అంటే ఆ బడాబాబులను రక్షించడానికి ఈ అమాయకులను బలి చేసినవేమో. లెట్ ద లీగల్ ప్రాసెస్, ఆ యొక్క న్యాయ వ్యవస్థ వాళ్ళు చేసే పని వాళ్ళు చేయని. ఇంకోటి ఏమంటారు, ఈ యొక్క వాళ్ళ పోలీసుల మొన్న ముస్లిం ఆయన పేరేంది రియాజ్ కానీ ఎవరైనా సరే, నువ్వు పోలీసుల అధీనంలో నీ అధీనంలో ఉన్నాక వాడు ఎట్లా నీ మీద కాలుస్తారా, ఎట్లా వారిపోవడానికి ట్రై చేస్తారా? ఇప్పుడు అమెరికాలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, అమెరికాలో నిన్ను పోలీసుడు అరెస్ట్ చేసినాక వాడు నీ శైలకి బేడీలు వేస్తాడు. వేసినాక నీ శైలి అది కూడా మళ్ళీ ఎట్లా వేస్తాడు, వెనకకి శైలి పెడతాడు, ముందర పెట్టాడు. ఓకే, సో ఇక నువ్వు ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు? వాడిని ఏం చేయలేవు. ఆ కార్లో కూర్చుంటే పెట్టుకుంటాడు, ఆ కార్లో వెనకాల నీ సీట్కి వాని సీట్కి మధ్యలో ఒక మెటల్ది ఉంటుంది. సో నువ్వు అని ఏం చేయలేవు. ఇంకా ఎక్కువ అయితే మూతికి పట్టేస్తాడు, కాలుకి కూడా బెడిలేస్తాడు. అంటే నీ అధీనంలోకి వచ్చినాక వాడు నిన్ను ఏం చేసడానికి వానికి వీలు ఉండదు. ఆడ డిటెన్షన్ సెంటర్లో తీసుకెళ్ళినాక మళ్ళీ నీకు మంచిగా నార్మల్గా ఉంటే ఆ బేడీలు ఇప్పుతాడు. నువ్వు నార్మల్గా లేకుండా మళ్ళీ పిచ్చి చేస్తే కాళ్ళకి చేయలేక అన్నిటికీ వేస్తాడు. కొంతమంది ఉంచితే వాళ్ళకి ముఖానికి ఇది మాస్క్ వేస్తారు, ఒక ప్లాస్టిక్ది. అర్థమైందా? సో వాడు అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు. వాడిని అన్యాయంగా అరెస్ట్ చేసిన వాడి కోపంలో ఉండొచ్చు. ఓకే, లేకపోతే వాడు డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చు, వాడు ఆల్కహాల్ తీసుకొని ఉండొచ్చు, కారణం ఏదైనా కావచ్చు. ఓకే, సో లేకపోతే వాడి కోపంతో రగిలిపోతుండొచ్చు, వానికి ఏదో విషయంలో అన్యాయం జరిగి ఉండొచ్చు, కారణం ఏదైనా కావచ్చు. సో ఉన్నప్పుడు వాడు నీ అధీనంలోకి వచ్చినప్పుడు వాడిని కంట్రోల్ చేసే అధికారాలన్నీ నీకు ఇచ్చినాక వాడు మళ్ళీ నీ కాలం తీసుకొని నిన్నెట్లా కాలుస్తాడు, నీకు అధీనంలో ఉండగా వాడెట్లా వారిపోతాడు? అది ఇంపాసిబుల్ ఈవెంట్. అది జరుగుతుంది అంటే నువ్వు పోలీసుగా పనికిరావు. వాడు నీ అధీనంలోకి వచ్చినాక వాడు పారిపోగలుగుతున్నాడు, నిన్ను కాల్చగలుగుతున్నాడు అంటే నువ్వు వాడిని అధీనంలో పెట్టడం నీకు తెలుస్తలేదు, నువ్వు పోలీసుగా పనికిరావు. నీ అధీనంలోకి వచ్చినాక వాడిని అది జరగదు, అది ఇంపాసిబుల్. జరుగుతుంది అంటే నువ్వు పోలీసుగా నీకు ట్రైనింగ్ ఇవ్వలేదు వాడు, నువ్వు పోలీసుగా పనికిరావని అర్థం. నువ్వు కాపాడుకోలేనప్పుడు మమ్మల్ని ఏం కాపాడుతావు ప్రజల్ని? ఇప్పుడు నేను ఒక నంబర్ ఫోన్ చేస్తే 5 నిమిషాల పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ జరిగే ఇన్సిడెంట్ని అక్కడ ఎవడెవడ కొట్టుకున్నా సరే, ఎవడెవడు చంపుకునే ప్రయత్నం చేసినా దాన్ని ఆపుతున్నారు. ఓకే, అట్లాంటిది వాళ్ళకి జరిగితే వాళ్ళకే జరిగేటట్టు చేస్తే ఇక నన్ను ఎట్లా కాపాడుతాడు? అంటే ఇవన్నీ ఫేక్ ఎన్కౌంటర్స్. ఏంది? ప్రజలని కామ్ చేయడానికి, లేకపోతే ఆ యొక్క రాజకీయ లబ్ధి కోసము, లేకపోతే పోలీసులు బలహీనులు అన్న భావాన్ని ప్రజల లోపల పోగొట్టడానికి అట్లా చేస్తే నువ్వు న్యాయాన్ని చంపేస్తున్నావు, న్యాయ వ్యవస్థ యొక్క పనిని చంపేస్తున్నావు. యు ఆర్ కిల్లింగ్ ద జస్టిస్ని చంపేస్తున్నావు, న్యాయాన్ని చంపేస్తున్నావు. యూ డోంట్ హ్యావ్ రైట్ టు కిల్ ఎనీబాడీ. ఒక ఆత్మరక్షణ కోసం మాత్రమే. అంటే ఇప్పుడు అడవులలో ఎన్కౌంటర్లు అయితే మొన్న జరిగిన ఇడ్మా ఎన్కౌంటర్ కూడా అది కూడా ఫేకే. వాళ్ళ అమ్మని నమ్మించి చర్చలకని పిలిచి
అట్లా వాళ్ళని డీల్ చేద్దామని చెప్పి ఒక లోపల పగబెట్టుకొని అట్లా ఒక ఆయన వాళ్ళు రియల్గా ఎన్కౌంటర్ చాలా తక్కువ జరుగుతాయి. సో ఇది రియల్ ఎన్కౌంటర్ కాదు. దాని రియల్ ఎందుకంటే వీళ్ళలో ఫేక్ ఎన్కౌంటర్ చేస్తే వీళ్ళకి శిక్షలు పడతాయి కాబట్టి అది ఎన్కౌంటర్ అని అది అక్కడికి క్లియర్ చూస్తారు. సో ఇట్లా జరుగుతున్నాయి. సో ఈ అన్ని ఇట్లా సజ్జనార్ గారు తక్కువలో మనకు తెలిసిన కాడికి 2 ఫేక్ ఎన్కౌంటర్లు చేసిండు. నాట్ యాక్సెప్టబుల్. అర్థమైందా? ఒక బడా బాబులను కాపాడడానికి అమాయకులను బలి చేస్తా అంటే నాట్ యాక్సెప్టబుల్. అప్పుడు డ్రగ్స్ కేసులో ఒక రాజు అనే పిల్లగాన్ని తీసుకుపోయి తల లేకుండా చేసేసి ఆ మిగతా మొండాన్ని తీసుకుపోయి ఆ రైల్వే స్టేషన్ మీద పడేసిరు. ఇప్పుడు అది విచారణ జరిగితే ఆ రాజు దగ్గరికి డ్రగ్స్ ఎవడు ఇచ్చిండు, వానిపైన ఎవడున్నాడు, వీళ్ళందరికీ దేశం దగ్గర డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయి, ఈ నెట్వర్క్ ఏంది, అవన్నీ బయటకు వస్తాయి కదా. వాళ్ళందరిని కాపాడడానికి రాజుని బలి ఇచ్చినావు, ఈ పేదవాడైన రాజుని. ఇది ఏమి పోలీసులు రా అంటే నువ్వు ఆ బడా బాబులతో కుమ్మక్కైనావు, లేకపోతే కేటీఆర్ తోటి కుమ్మక్కైనావు. సో కాబట్టి కొంతమంది ఈ ఫేక్ ఎన్కౌంటర్లు చేసే సజ్జనారు ఈ యొక్క కొంతమంది వాళ్ళ ఏకపక్ష కథనాలు చెప్పే అటువంటి కొంతమందికి దేవుడు అయిపోయాడు. నో పోలీస్ హ్యాస్ ద రైట్ టు టేక్ వాళ్ళని మస్కూరోళ్ళని వెనకట ఊర్లో మస్కూరోళ్ళని అంటారు. ఓకే, సో అట్లా ఏది నీకు గన్ను ఇచ్చి నీకు జీతం ఇచ్చి ప్రజల ట్యాక్స్ డబ్బులు అన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని పెంచి పోషిస్తుంది. ఎందుకంటే ప్రజలని కాపాడడానికి కానీ మీకు చట్టాన్ని కాపాడడానికి కానీ చట్టాన్ని మీ చేలకు తీసుకొని మీకు పేదవాళ్ళని బీసీ ఎస్సీ ఎస్టీలను సామాన్యులను ఇబ్బంది పెట్టడానికి కాదు. చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు, మీ చేతిలోకి తీసుకోకూడదు. ఓకే, సో ఆ క్రమంలో సజ్జనార్ ఎంత సచ్చీలుడో యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఎవ్రీబడి నేను అంటున్నా ఈడు ఆడడం లేదు. అట్లా నేను ఎవరిని మనము కొంచెం భూతద్దం పెట్టి చూస్తే ప్రతి ఒక్కరి లోపల ఏదో ఒకటి దొరుకుతుంది. సో నీ లోపల అన్ని దుర్గంధాలు పెట్టుకొని పక్కవాడు మాత్రమే చెడ్డోడు, నేను పతివ్రతలము, మేమంతా మంచోళ్ళము అని చెప్పుకునే గోగుల మందలు ఇంకా వాళ్ళకే తెలవాలి సంస్కారం.